ప్రభుత్వ భూములను అయిన వారికి దోచిపెడుతున్నారు చంద్రబాబు. హైదరాబాద్లో ఎకరా 150 కోట్లకు ప్రభుత్వం అమ్ముతుంటే ఏపీలో చంద్రబాబు మాత్రం ఎకరా 99 పైసలకే లీజుకిచ్చేస్తున్నారు. నా ప్రభుత్వం నా ఇష్టం అన్నట్టు ప్రజాధనాన్ని బాబు ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లో వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే విషయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రెండూ ప్రతిపక్షాల నుంచి ఘాటు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఏపీలో ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం తెరలేపింది. ఊరు పేరు లేని ఉర్సాకు అతి తక్కువ ధరకు చంద్రబాబు భూములు కట్టబెట్టారు. ఇప్పుడు రహేజాకి 99 పైసలకే ఎకరా లీజుకిచ్చారు. సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1500 కోట్ల విలువైన భూమిని 45 కోట్లకే ఇచ్చేశారు. ఇంతకంటే అడ్డగోలు దోపిడీ ఉంటుందా? ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖను చంద్రబాబు తన బినామీల చేతుల్లో పెడుతున్నారని చెప్పొచ్చు. ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావలసిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ ధరకు పొందుతారు లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు. కానీ ఆ తర్వాత రోజుల్లో ఎక్కువ సందర్భాల్లో ఆ భూములు వారికి ఏదో రూపంలో సొంతం అయిపోతున్నాయన్న భావన ఉంది. పారిశ్రామిక వాడల్లో లేదా ఇతరత్రా వచ్చే పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యం. కానీ ఆచరణలో కాలం గడిచే కొద్దీ ఆ పరిశ్రమల్లో పెక్కు మూతపడటం లేదా వేరే ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కాముల ఆరోపణలు రావడం వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని ప్రైవేట్ సంస్థలకు, కారు చౌకగా మరికొన్నిటికి భూములు దారాదత్తం చేస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ లేదా ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 5 లక్షల కోట్ల స్కామ్ అని బీఆర్ఎస్ ఆరోపిస్తే ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే 6 లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. వీటిలో ఎంత వాస్తవం ఉంది లేనిది వేరే సంగతి. కానీ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లోను పరిసరాల్లోనూ ఉన్న పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూములు పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఏపీలో ఐటీ కంపెనీలను స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా ప్రభుత్వమే అవకాశం కల్పిస్తున్నదన్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చే భూముల్లో 40 నుంచి 50% స్థలంలో ఐటీ కార్యకలాపాలకు కాకుండా ఇళ్ల నిర్మాణం, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చట. వాటిని అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చట. ఇలాంటివి ఐటీ ఉద్యోగాలు ఇవ్వలేవు, ఎందుకంటే అవి ఐటీ కంపెనీలు కావు గనక. కాకపోతే అవి నిర్మించే భవనాలను ఐటీ కంపెనీలకు అద్దెకిస్తాయి. ఆ ఐటీ కంపెనీల్లో ఉండే ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుని ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రోత్సాహకాలను ఇవి పొందుతాయట. విశాఖలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఈ రకంగా పందారం చేస్తున్నారు. ఇప్పటికే ఉర్సా అనే పేరుతో వెలిసిన కొత్త సంస్థకు 60 ఎకరాల భూమిని కేటాయించి ప్రభుత్వం విమర్శల పాలైంది. అయినా అదే తరహాలో రహేజా, కపిల్ చిట్ ఫండ్స్, బీవీఎం ఎనర్జీ, ఏఎస్ఎస్ఆర్ మొదలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం భూమిని ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రాయితీల ప్రయోజనాలు కల్పిస్తుండటం శోచనీయమని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రహదారులు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందట. ఇవి కాకుండా పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల పేరుతో వారికి చెల్లింపులు జరుగుతాయట. అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ప్రభుత్వం ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా కారు చౌకగా భూములు ఇవ్వడం ఎంతవరకు ఏపీకి లాభదాయకమన్న ప్రశ్న వస్తోంది. విశాఖ ఇమేజ్ ని చివరికి పైసల్లోకి తీసుకొచ్చి ఇక్కడి భూమిని పప్పు బెల్లాల మాదిరి పంచుతారా అన్న బాధను పలువురు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే ఎకరా 130 కోట్ల నుంచి 170 కోట్ల వరకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ కు విశాఖ కూడా పోటీ ఇచ్చే నగరమే. కోట్లలో భూమి ధర పలుకుతోంది. అలాంటి విశాఖలో ఎంత ఘోరంగా తక్కువ ధరకు భూములు కట్టబెట్టడం, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం కిందకు రాదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. ఈ కంపెనీల్లో కొన్ని అసలు తక్కువ ధరకు భూమి ఇవ్వాలని కోరకపోయినా ప్రభుత్వం ఎందుకో చొరవ తీసుకుని కేటాయిస్తున్నది అర్థం కాదు. పరిశ్రమలు రావాల్సిందే, కానీ ఆ పేరుతో ఇలా భూములు కాజేస్తున్నారన్న భావన రానివ్వరాదు. భవిష్యత్తులో ఎంతకాలం ఇవి
సంబంధిత పరిశ్రమలు కొనసాగిస్తాయో లేదో తెలియదు. లులు మాల్ వంటి వాటికి ఎకరాలకెకరాలు లీజు పేరిట తక్కువ ధరకు భూములు ఇచ్చారు. ఒక నిపుణుడు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వం 33 ఏళ్లకు లీజుకి ఇచ్చిన ఆ తర్వాత దాన్ని 66 ఏళ్లు తదుపరి 99 ఏళ్లకు పొడిగిస్తారు. చివరికి ఆ భూమి లీజుదారుడికే సొంతం అవుతున్నట్లు భావించాలని ఆయన అంటున్నారు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక భూమిని అప్పట్లో ప్రభుత్వం లీజుకి ఇచ్చిన తాజాగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారం 9,000 ఎకరాల్లో పరిశ్రమల బదులు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి వీలు కల్పించబోతున్నారు. అంటే కన్వర్షన్ కు అవకాశం ఇస్తున్నారన్నమాట. ఒకప్పుడు అజామాబాద్ పారిశ్రామిక వాడను లీజు పద్ధతిన ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ చుట్టుపక్కల నివాసాలు ఏర్పడడంతో అక్కడి నుంచి పరిశ్రమలు తరలించాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ ఆ సమయంలో భూములు తమకే ఇవ్వాలని పరిశ్రమల వారు పట్టుబట్టారు. తాజాగా హైదరాబాదు పరిసరాల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూముల వినియోగాన్ని మార్చడానికి ప్రభుత్వం అనుమతిస్తూ కొన్ని కండిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజులో 30% చెల్లిస్తే చాలని నిర్ణయించింది. ఈ రేటుపైనే వివాదం ఏర్పడింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె తారక రామారావు, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేష్ రెడ్డిలు ఇది లక్షల కోట్ల కుంభకోణం అని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఖండించి తమ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, దాన్ని చెడగొట్టడానికే విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని అంటోంది. రేవంత్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే గురువుకు తగ్గ శిష్యుడన్న విమర్శకు గురయ్యే ప్రమాదం ఉందన్నది కొందరి వ్యాఖ్య. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 50 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి వాటి ఆస్తులను ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే అప్పగించారు. వారు కూడా అక్కడ పరిశ్రమలు నడపడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని చెబుతున్నారు. ఇది చంద్రబాబు మోడల్ ఆర్థిక విధానంగా కొందరు చమత్కరిస్తుంటారు. తెలంగాణలో ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రైవేట్ పరం అవుతుంటే ఏపీలో కొత్తగా ఇస్తున్న భూములు ప్రైవేట్ వారికి మొదటే సంపద చేకూర్చి పెడుతున్నాయన్న అభిప్రాయం కలుగుతుంది. విశాఖలో మాదిరి అమరావతిలో కూడా ఇలాగే అనాబేడాకు భూములు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడతారా అని కొంతమంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం సరైనదేనా అన్నది వారి ఆవేదన. ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావలసిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా?